Society is an all-India society. It is called Indian Society of Perinatology and Reproductive Biology. సో ఇండియా మొత్తం మీద ఉంది. ఈ మేము ఇది మా హైదరాబాద్ చాప్టరు. నేను డాక్టర్ స్వప్న, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ద హైదరాబాద్ చాప్టర్. దిస్ ఇస్ డాక్టర్ జ్యోత్స్న, షీఈస్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద ఐసోపాబ్ చాప్టర్. ఐసోపాబ్ చాప్టర్ ఫౌండింగ్ మెంబర్స్ డాక్టర్ పుష్పలత గారు, డాక్టర్ శశికళ గారు, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు అండ్ మన చాలా సీనియర్ స్టాల్వర్డ్స్ అందరూ ఉన్నారు. బాలమ్మ మేడం వీళ్ళందరూ కూడా ఐసోపాబ్, డాక్టర్ విద్యారంగారావు మేడం వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ ఐసోపాబ్ సొసైటీ పెట్టారు మనకి. ఈ సొసైటీ ఫోకస్ ఏంటంటే గర్భిణీ స్త్రీలు, పెరినేటల్ బయాలజీ, రిప్రొడక్టివ్ బయాలజీ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూస్, న్యూనేటల్గా పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు ఈ సొసైటీలో. మన న్యూనేటల్ బేబీస్, కొత్తగా పుట్టిన బేబీస్ కేర్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్, ఆడవారి కేర్, దీని గురించి ఈ సొసైటీ ఫోకస్ అన్నమాట మనకి. సో ఈ హైదరాబాద్ చాప్టర్ చాలా యాక్టివ్ చాప్టరు. మనము ప్రతి నెల 1 నుంచి 2 సిఎంఈస్ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిఎంఈస్ చేస్తాము. ఇయర్లీ వన్స్ యాన్యువల్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తాము. అంతకుముందు మన యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి అంతా వచ్చేవాళ్ళు. మన హైదరాబాద్ చాప్టర్ ఒకటే ఉండేది, ఆంధ్రాకి అంతా రిప్రజెంటేషన్. ఇప్పుడు మనకి డివైడ్ అయిన తర్వాత మా ఐసోపాబ్ కూడా డివైడ్ అయ్యి ఇప్పుడు విజయవాడ చాప్టర్ ఒకటి, హైదరాబాద్ చాప్టర్ ఒకటి ఉంది. మన హైదరాబాద్ చాప్టర్ అంతా తెలంగాణను కవర్ చేస్తుంది. సో యాన్యువల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తాము. ప్రతి ఇయర్ యాన్యువల్ ప్రోగ్రాము అక్టోబర్ కానీ నవంబర్లో కానీ చేస్తాము. ఈ ప్రతిసారి కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక టీంని తీసుకొని దీని గురించి మన తోటి ప్రాక్టీషనర్స్, ఇందులో మనకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే మనకు అల్ట్రాసౌండ్లు చేసి బేబీస్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని డయాగ్నోస్ చేసేవాళ్ళు, గైనకాలజిస్టులు అంటే ఆడవారికి కేర్ అందించేవాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసే పీడియాట్రిషియన్స్, వీళ్ళందరూ కూడా ఎండోక్రైనాలజీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్. అంటే ఒక అంబ్రెల్లా కింద మనం ఇన్ని స్పెషాలిటీస్ తీసుకొచ్చి ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హెల్త్ మనము ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. మామూలుగా ఒక్కొక్క ఏ స్పెషాలిటీకి ఆ సొసైటీ ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో ఇది ఒక్కటే సొసైటీ ఇన్ని స్పెషాలిటీస్ని ఒక అంబ్రెల్లా కిందకి, అంటే ఉమెన్స్ హెల్త్లో ప్లాస్టిక్ సర్జరీ కూడా వస్తుంది. కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు మాకు, కొంతమంది ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారు, కొంతమంది ఫిజిషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫోకస్ ఆన్ విమెన్స్ హెల్త్ కేర్ అన్నమాట. సో మేము ప్రతి నెల ఈ యాన్యువల్గా ఒక కాన్ఫరెన్స్ చేయడం కాకుండా ప్రతి నెల కూడా మేము వారానికి నెలకి 2 ప్రోగ్రామ్స్ చేస్తాము సిఎంఈస్. అండ్ వీ ట్రై అండ్ ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్ అండ్ ఎడ్యుకేట్ ఆల్ అవర్ కో ప్రాక్టీషనర్స్. మేము 250 to 300 మెంబర్స్ ఉన్నాము. అండ్ లైఫ్ మెంబర్షిప్, వీఆర్ ఓపెన్ ఫర్ లైఫ్ మెంబర్షిప్. జాయిన్ అవుట్, వీఆర్ ఆల్ వెల్కమ్ టు జాయిన్. అనేది రక్తహీనత. ఇండియాలో మన ఇండియన్ గవర్నమెంట్ 2018లో ఎనీమియా ముక్త భారత్ అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రాంలో మనము ఉన్న పాపులేషన్ని పిల్లల కింద అడాలసెంట్ గర్ల్స్, అడాలసెంట్ బాయ్స్, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మెచ్యూర్ అడల్ట్ మెన్, ఈ భాగాలుగా విభజించింది. దీనిలో పిల్లల్లో 60% పైగా రక్తహీనత కనిపిస్తుంది. వీళ్ళు మనకి పెరిగి మంచి పౌరులు కావాలంటే వాళ్ళ బ్లడ్ కరెక్ట్గా ఉండాలి. బ్లడ్ అంతా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు యాక్టివ్గా, బ్రెయిన్ చక్కగా పనిచేస్తూ చురుగ్గా ఉంటారు. ఇదే కాకుండా మన ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలలో 60% దాదాపు 60% దాకా రక్తహీనత కనిపిస్తుంది. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని కూడా ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ చాలా పద్ధతులు కనిపించింది. ఇందులో ముఖ్యమైనది ఏఎన్ఎంలను ట్రైన్ చేయడము, ఫ్రీగా ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడము, వీళ్ళందరికీ ఐరన్ ట్రాన్స్ఫ్యూజన్లు ఇవ్వడము. దీంతో మనము ఈ రక్తహీనతని మనము అరికట్టగలిగితే, ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీల్లో మనం ఈ రక్తహీనతని అరికట్టగలిగితే మనకి పుట్టే నెక్స్ట్ జనరేషన్ పౌరులు కూడా స్ట్రాంగ్గా, స్మార్ట్గా పుట్టి మన దేశం ఎంతో ఎదుగుతుంది.